20,000 మందికి ప్రత్యక్షంగా, మరో 40,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన కళ్యాణ్ టెక్స్టైల్ పార్కుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. జనగాం దగ్గరలో ఉన్న ఈ టెక్స్టైల్ పార్క్కి ఉన్న ప్రధానమైన సమస్యలను త్వరగా పరిష్కరించాలనే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. చేనేత కార్మికులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ అందుబాటులోకి వస్తే జనగాం జిల్లాతో పాటు పక్కనే ఉన్న యాదాద్రి, భువనగిరి జిల్లాకు చెందిన సుమారు 60,000 మందికి ఉపాధి దొరుకుతుంది. 20,000 మంది ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి అందనుంది. జిల్లా కేంద్రానికి కేవలం 8 కిలోమీటర్లు, వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే టెక్స్టైల్ పార్క్ ఉంది. ఇటు రోడ్డుతో పాటు రైల్వే రవాణా సౌకర్యం కూడా ఉన్నాయి. వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పెంబర్తి గ్రామం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో టెక్స్టైల్ పార్క్ ఉంది. పార్కుకు వెళ్లేందుకు మాణిక్యపురం గ్రామం యువతల నుంచి బైపాస్ నిర్మాణం చేయాలని అధికారులు నిర్ణయించారు.